టీడీపీలో 30 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తూ పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్న విజయవాడకు చెందిన ఎండీ ఫతాఉల్లాహ్పై క్రిమినల్ ముద్ర వేయడానికి వైసీపీ అధినేత జగన్ కుట్ర చేస్తున్నారని ముస్లిం మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాకినాడ నగరంలో డైరీ ఫారం సెంటర్లో కాకినాడ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ కలాంకు దస్, కార్యదర్శి షేక్ అలీషా, సేవాభారతి వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షులు ఎండీ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు ఎంఏ తాజుద్దీన్, వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు రబ్మానీ, అన్వర్ బాషా, శ్యామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాంటి నాయకుడి మీద క్రిమినల్ మాటలు క్రిమినల్గా ఆయన్ని నిందించడం అనేది మేము దీన్ని ఖండిస్తున్నామండి. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే అలాంటి ప్రజానాయకుడు ఆ టైంలో ఎంతో సేవ చేశారు ఆయన. విజయవాడలో అంత మునిగినప్పుడు ఎంతో సేవ చేశారు ఆయన. ఎన్నో రకాలుగా ఆయన కిట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అలాంటి నాయకుడు, మంచి నాయకుడి మీద నిందలు మోపడం అనేది అది సరికాదు. జగన్ గారు ఈ మాటని యూటర్న్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మొహమ్మద్ ఫతావుల్లా గారు మనకి చాలా, నాకు 10 సంవత్సరాల నుంచి ఆయన నాకు బాగా పరిచయం అయిన, కానీ ఆయన సోషల్ వర్క్ చాలా వర్క్ చేస్తారు. ఆయన చాలా కష్టపడతారు. ఆయన మాకు ఇచ్చిన హామీలు కానీ ఇవ్వకుండా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా విధాలుగా కొంచెం మాకు ఎంత కూడా తేడా లేకుండా అలాంటి వ్యక్తి మీద ప్రత్యేకంగా ఏదో కేసులు పెట్టి అది ఇదని చెప్పేసి అనేసి ఆయన్ని క్రిమినల్ అది ఇదని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అది మాత్రం అడ్డకట్టడం అది సరికాదు నాయకుడు. ఎందుకంటే మాకు అది క్రిమినల్ కేసులు పెట్టకూడదని చెప్పేసి అనేసి ఖండిస్తున్నాం, పక్కాగా ఖండిస్తున్నాం.